మన్మోహన్ సింగ్ పరిస్థితి ఎట్లా ఉండేది అన్నటువంటిది ఇప్పుడు తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. షాజియా ఇల్మి అనేటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు పాత వీడియోలు తన గ్యాలరీలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో జర్నలిస్టులు ఎవరైతే వివిధ మీడియా సంస్థలకు సంబంధించిన వాళ్ళతో సోనియా గాంధీ భేటీ, సరదాగా చిట్ చాట్ లాంటిది. ఆ సందర్భం మన్మోహన్ సింగ్ కూడా ఉన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో వస్తే సోనియా గాంధీ లోపలే కూర్చుంది 1 అవర్. మన్మోహన్ సింగ్ ఈ జర్నలిస్టుల దగ్గర పోనీ ఈ జర్నలిస్టులు ఏమన్నా ఆయనతో ర్యాపో మెయింటైన్ చేశారంటే ఏమీ లేదు. అక్కడ కూర్చుని ఏది మన్మోహన్ సింగ్ ఒక స్పెక్టేటర్ లాగా ఓ పక్కన కూర్చున్నాడు పాపం, ఓ ప్యూన్ లాగా. ఆ తర్వాత సోనియా గాంధీ వచ్చింది. ఆమె వస్తుండగానే రాజు వెడల రవితేజం వెడలగా అన్నట్టు ఆర్భాటం, అందరూ లెగిసి నుంచోవడం ఇది. అదే మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ జర్నలిస్టులందరితో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులతో మన్మోహన్ సింగ్ని ఆ పక్కన నుంచోబెట్టింది. మన్మోహన్ సింగ్ని కనీసం పలకరించని కూడా పలకరించలేదు. ఆయనే నమస్కారం పెడితే మిగతా పక్కన ఉన్న జర్నలిస్టులతో మాట్లాడుతూ వచ్చింది. అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న మనిషి ఎంత చులకన చేయబడ్డాడు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఆ విజువల్స్ చూశాక.